హలో క్యూటీస్, ఈరోజు మా విలేజ్లో అయితే శీతల ఫెస్టివల్ చేశారు. మా శీతల ఫెస్టివల్ గురించి చాలామందికి తెలుసు, కొంతమందికి అయితే తెలియదు. సో ఈరోజు మీకు శీతల ఫెస్టివల్ అంటే ఏంటో చూపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్న ఇవన్నీ అయితే మనం శీతల దగ్గరికి తీసుకెళ్ళాలి. సేవాలాల్ భాయ్ అంటారు అండ్ 7 భవాన్లు ఉంటారుగా మా శీతల ఫెస్టివల్కి. ఆ 7 భవాన్ల దగ్గరికి అయితే ఇవన్నీ మనం తీసుకెళ్ళాలి. స్టోరీ ఏంటో చాలామందికి స్టోరీ కూడా తెలుసు. సో తెలియని వాళ్ళకైతే నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. శీతల ఫెస్టివల్ అంటే అప్పట్లో బంజారా వాళ్ళు మహారాష్ట్రలో ఉండేవాళ్ళంట. సో అప్పట్లో పురాతనలో ఏంటంటే పశువులను పెంచుకునే వాళ్ళంట. కోళ్ళను, మేకలను, ఆవులను పెంచుకొని పశుపోషణ అంటారు. సో ఆ ప్రాసెస్లో ఉండేదంట. చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళంట. అప్పట్లో వ్యవసాయం పశువులతోనే కదా ఇక. సో అప్పట్లో ఏంటంటే మెడిసిన్స్ ఏం లేవు కదా అప్పట్లో. అలా పశువులతో వాళ్ళు వ్యవసాయం చేస్తున్న సమయంలో అనుకోకుండా అంటువ్యాధులు, కొన్ని వ్యాధులు వచ్చాయంట పక్షులకి. సో ఎవరికి అర్థం కావట్లేదంట ఎందుకు ఇలా పక్షులకి అనుకోకుండా వ్యాధులు వచ్చి చచ్చిపోతున్నాయని. అయితే ఒక వేటగాడు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే అతను కలలో వస్తుందంట ఒక శీతల భవాని అని. అయితే మీ పశువులు, మీ జంతువులు మంచిగా ఉండాలంటే 7 రాళ్ళు చెట్ల కింద పెట్టి మా 7 అక్క చెల్లెల్ని మీరు పూజించండి. అది ఆషాఢంలో రైన్ సీజన్లో మాత్రమే పూజించండి. ఏదో ఒక మంగళవారం ఒకరోజు డిసైడ్ చేసుకొని మీరు మమ్మల్ని పూజ చేస్తే మీ పశువులకి ఏ అంటువ్యాధులు రాకుండా మేము రక్షించుకుంటామని ఆ దేవత వచ్చి అతనితో చెప్తుందంట కళలో. సో దానివల్ల ప్రతి ఇయర్ ఆషాఢ మాసంలో రైన్ సీజన్లోనే, ఎందుకంటే అప్పట్లో వర్షాలు పడి వాళ్ళకి మందులు ఏం దొరకక రోగాలు. ఇప్పుడు ఇప్పట్లో అయితే వర్షాకాలం అంటే కొంచెం తక్కువ, కానీ అప్పట్లో వర్షాకాలం అంటే చాలా రోగాలు వచ్చాయంట. సో అలా రాకుండా ఉండడానికి మీరు ప్రతి ఇయర్ శీతల పండుగ చేసుకోండి, దానివల్ల మీరు రక్షగా ఉంటాను అని ఒక శీతల భవాని అనేసి. దాని తర్వాత 7 రాళ్ళు అంటే 7 దేవతలు. ఏడుగురు దేవతల పేర్లు ఏంటంటే శీతల భవాని, తుల్జా భవాని, మేరమ్మ భవాని, హిమ్లా భవాని, ధవలాక్ భవాని, కంసాలి భవాని, మంత్రాల భవాని. సో ఇది ఆషాఢ మాసంలో ఏదో ఒక మంగళవారం, జూలై నెలలో ఏదో ఒక మంగళవారం రోజున ఊరు మొత్తం డిసైడ్ చేసుకొని ఇలా చేస్తారు. ఆ రోజు ఏం చేస్తారంటే ఇంకా శీతల భవాని దగ్గరికి వెళ్ళి అలా 7 దేవతలను పూజలు చేసి బలి ఇస్తారు. ఇక మేకల్ని, కోళ్ళని అన్ని బలి ఇస్తారు. ఊరు మొత్తం కలిసి ఒక డేట్ అనుకొని ఫిక్స్ చేసుకొని ఒక దగ్గర, అంటే ఊరు చివరన స్టార్టింగ్లో కానీ తూర్పుకి ఆపోజిట్లో అలా 7 భవాలని అయితే కూర్చోబెట్టారంట. ఇదైతే మా విలేజ్ అందరు వచ్చి ఈరోజు చాలామంది వచ్చారు. నేను వీడియో లాస్ట్కి తీసా కాబట్టి చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా చాలా మా వాళ్ళు అయితే ఇక స్టార్ట్ చేశారు. మా పశువులకి, జంతువులకి ఏ రోగాలు రాకుండా మంచిగా చూసుకోమని అయితే మొక్కుకున్నాం అందరం. ఇదైతే మా శీతల ఫెస్టివల్ గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇంకా శీతల ఫెస్టివల్ గురించి. అయితే బంజారా వాళ్ళకి మెయిన్ దేవుడు అంటే సేవాలాల్ భాయ్. సో సేవాలాల్ భాయ్ని కూడా మేము మొక్కుకుంటున్నాము. ఇది మా సేవాలాల్ భాయ్ టెంపుల్. ఇక్కడ విలేజ్ స్టార్టింగ్లోనే ఉంటుంది మా టెంపుల్. అందరూ కలిసి మేకనైతే కోస్తారు, కానీ ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కోళ్ళు కూడా తీసుకొచ్చి ఈరోజు కోళ్ళు కోసి దాటిపిస్తారు. అంటే పేగులు అటు నుంచి ఇటు కట్టి వాటి మీద నుంచి దాటిస్తారు. ప్రాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. అలా కోళ్ళను కోసి ఎడ్ల మీద అయితే వేస్తారు. ఇప్పుడు ఫుల్ డ్యాన్స్ అయితే వేసాము. లాస్ట్లో అయితే డ్యాన్స్ వీడియో పెట్టాను. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూపించాను, ఇక లాస్ట్లో మొత్తం డ్యాన్స్ వేసుకున్నాము.
ఎడ్డోగో